RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల పరిధిలోని ఉత్స సారంగపల్లి ఆదివాసీ గిరిజన మహిళలు ఇంద్రమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులైన వారిని అర్హులుగా గుర్తించి తమకు నిరుపేద వాళ్లకు అన్యాయం చేస్తున్నందున గ్రామ పంచాయతీ ఎదుట ఆదివాసీ గిరిజన మహిళలు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇళ్లు గరీబోళ్లకు ఇళ్లు మంజూరు చేయాలని, సర్వే జాబితాలో పేర్లు లేవని, ఇంటింటి సర్వేలో కూడా పేర్లు రాలేదని, సర్వే చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, కమిటీని రద్దు చేయాలని, అధికారులు రావాలని నినాదాలు చేశారు. కార్యదర్శిని వివరణ కోరగా ఏ సమస్య అయినా రేపు కమిటీ ముందే వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్రం స్వాతి, ఆత్రం మధునక్క, తొర్రెం అనసూర్య, కోవ అమృత, మాడవి లక్ష్మి, కొడప సత్తక్క, అలాగే మోర్కుచ్ సౌమ్య, నైతం విమల, కోరిత సునీల్, మాడవి జానకి, సడ్మెక పద్మ, కళావతి, సువర్ణ, యశోద, కోరిత రష్మ, అలాగే ఎనుక రోజా, పనాకర్, విమల, ఆదివాసీ గిరిజన మహిళలు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు గరీబోళ్ళకి, ఇందిరమ్మ ఇల్లు సర్వే చేసిన అధికారిపై తగు చర్యలు తీసుకోవాలి. ఇందిరమ్మ అనే కమిటీని రద్దు చేయాలి. గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ అనే కమిటీని జాబితా నుండి తొలగించాలి. ఎంపీడీఓ రావాలి. కార్యదర్శిపై తగు చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులైన వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. లేదు, ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇల్లు మాది సలుగుపల్లి గ్రామం. మాది మా భర్త చనిపోయారు, 2 పిల్లలు ఉన్నారు. తను పోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఇంటి వరకు నాకు రేషన్ కార్డు కూడా లేదు. రేషన్ కార్డు కూడా లేదు. ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు అనేసి వచ్చినాయి. విండోస్కి ఇవ్వాలి కదా. అసలు గ్రూప్స్లో నెంబర్స్లో నా పేరు కూడా లేదు. నాలా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి మా గ్రామంలో చాలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. అలా కాకుండా విండోస్ ఎలాంటి లేని వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. అలా కాదు, ఇందిరమ్మ కమిటీ అనేదాన్ని రద్దు చేయాలి అని మేము మాట్లాడుతున్నాం. మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీ సర్వేలో పేరు లేవా? లేనట్టు మీకు ఎట్లా తెలుసు? కార్యదర్శి ఏమన్నారు? కార్యదర్శి అన్నారు కదా, నాది ఏం లేదు ఇందులో. ఇందిరమ్మ కమిటీ అనేదాన్ని వాళ్ళు పైనుంచి నిర్వహించడం జరిగింది. వాళ్ళు మాత్రమే ప్రూఫ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వడం లేదు అనేది వాళ్ళు డిసైడ్ చేయవలసి ఉంటుంది. నాది ఎలాంటి అర్హత లేదు అందులో అనేది తను మాకు చెప్పడం జరిగింది. కానీ అలా వాళ్ళు చేయడంలో కరెక్ట్ ఉంది కావచ్చు, కానీ ఇక్కడ ఎవరికి ఉన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు అనేది తెలిసి ఉండాలి కదా. ఉన్న వాళ్ళకే చేయకూడదు కదా. ఇప్పుడు మీకు గ్రామ సభ పెట్టింది తెలుసా లేదా? మొన్న డప్పు కొట్టారా లేదా? గ్రామ సభ ఇది. కార్యదర్శిని కూడా నేను అడిగిన, ఇంటికి పోయి కూడా అడిగిన, నా పేరు ఎటుపోయింది, నేనైతే భర్త లేక బతుకుతున్నా సారు, నా ఇల్లు కాడొచ్చి నీ ఫోటో దించినావు, నాకు జానేడు జాగలేదు, నీవు వాళ్ళు కమిటీ చెప్పినట్టు మాట వింటావా, నీవు మా ప్రజల మాట వింటావా కూడా అడిగిన. నేను ఇంటికి పోయి కూడా అడిగిన. నేను ఇప్పుడు ఏం చెయ్యలేనమ్మా, వాళ్ళు చెప్పినదే నేను కరెక్ట్ చేసిన, వాళ్ళు చెప్పిన మాటే నేను వినాలన్నట. నీ పేరు నా మనసులో కూడా ఉన్నది, కానీ నేను దాన్ని బయట తీయలేను. అట్లా మాట్లాడితే మరి మేము గరీబోళ్ళం ఎక్కడ పోయి చెప్పు. ఇప్పుడు అధికారులు మీ ఇంటికి వచ్చారా లేదా? ఎప్పుడైనా? లేదు. ఎప్పుడే సర్వే చేస్తాను కూడా రాలే.
అడిగినాం. లేదు మరి నాకైతే ఇయ్యాలి కదా నాకు ఆయనకు అసలు నౌకరీ చేయాలనిపిస్తుందా? మరి వాళ్ళతో కలిసి తిరగాలనిపిస్తుందా? ఆయనకు మా సొంతలను ఉన్నామని తెలియదా? ఆయనకు నౌకరీ ఎందుకు చేస్తాడు? గరీబుల దగ్గర పనికి లేదు కానీ వాళ్ళకే సర్వే చేస్తాడు. ఇలా ఏంటనుకుంటా మా అమ్మ ఎంత గొడవ పెట్టింది. మా పేరైతే రాలేదు. ఎవరి మాటలు లెక్క చెయ్యడా? ఇప్పుడు మీకు న్యాయం కావాలంటే ఏం చేయాలి? న్యాయం కావాలి. ఎంపీడీఓ రావాలి ఇక్కడ ఎక్కడంటే కట్టొస్తాం మేము. మాకు ఒకరు సాయం చేయండి. సరే మేము లేనోళ్ళం కాదు, లేనోళ్ళం చదువుకోలేదు. ఫస్ట్ వస్తే మాట్లాడేం అడగాలి. ఇప్పుడు కష్టపడి కట్టి చూపెడతాం ఆయనకి. మేమందరము ఆయన ఇయ్యకపోవడం తప్పు కాదు.